హాయ్ ఫ్రెండ్స్, ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ తేజస్విని డైలీ వ్లాగ్స్. ఇక్కడ నేనైతే ఈరోజు ఇడ్లీ పిండిని అయితే రెడీ చేసుకుంటున్నా. ఇది నేను చేస్తున్నది సెకండ్ టైము. ఎలా వస్తుందా అనేసి చేస్తూ ఉన్నా. ఫస్ట్ ఒక గ్లాస్ అయితే స్టోర్ బియ్యం అయితే తీసుకున్నా. ఆ తర్వాత ఇంకా ఒక గ్లాసు ఉద్దిబ్యాళ్ళు అయితే తీసుకున్నా. ఆ తర్వాత కొద్దిగా చిటికే అంటారు కదా, ఒక స్పూన్ అన్ని మెంతులు అయితే తీసుకొని శుభ్రంగా కడుక్కొని అయితే నానబెట్టుకోవాలి. ఇక్కడైతే రవ్వ మనం 2 గ్లాసులు అయితే రవ్వ తీసుకున్నాము. దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని, కళ్ళు ఉప్పు వేసుకొని నీట్గా శుభ్రంగా 2-3 టైమ్స్ అయితే కడుక్కున్నా. ఇక్కడ ఉద్దిబ్యాళ్ళు మళ్ళీ రైస్ కూడా శుభ్రంగా కడుక్కుంటూ ఉన్నా. కడుక్కున్న తర్వాత ఇక్కడైతే క్యాన్ వాటర్ అయితే తీసుకొని నానబెట్టుకుంటున్నా. మంచిగా ఒక 7-6 అవర్స్ అయితే నానాలి. ఇక్కడ రైస్ కూడా నానబెట్టుకుంటున్నా. ఇడ్లీ అయితే బాగా వస్తుంది, మంచిగా హోటల్లో ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మా పిల్లలకైతే చాలా ఇష్టం అన్నమాట ఇడ్లీ అయితే. ఎప్పుడు బయట ఏమన్నా తినాలన్నా కూడా ఎప్పుడు ఇడ్లీని అడుగుతూ ఉంటారు. నన్ను కూడా ప్రిపేర్ చేయమంటారు. నేనైతే ప్రిపేర్ చేసినాను. ఒక్కసారి అయితే గట్టిగా వస్తుంది, ఒకసారి అయితే ఏదో నచ్చదు, గట్టిగా అయితే వస్తూ ఉంటాయి. నేనైతే భయపడుతూ ఉంటాను ఎలా వస్తుందో అనేసి. సో ఎలా అయితే కంటే ఒకసారి ట్రై చేస్తూ ఉంటే కదా వచ్చేది అనేసి నేనైతే ఇక్కడ ట్రై అయితే చేస్తూ ఉన్నా. మంచిగా అయితే వచ్చింది ఈసారి. ఇదైతే నేను సెకండ్ టైం చేస్తున్నది. పిండిని అయితే ఇక్కడ మంచిగా నైస్గా నున్నగా అంటారు కదా, అలా నున్నగా అయితే మిక్సీకి అయితే పట్టేసుకున్నా. మిక్సీ పట్టిన పిండిలోకి అయితే రవ్వనైతే బాగా పిండేసుకొని, నీళ్ళన్నీ ఒడిచిపోయేలాగా పిండేసుకొని అయితే రవ్వని మనం మిక్సీకి పట్టుకున్న పిండిలోకి అయితే వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని పెట్టేసుకోవాలి. నైట్ అంతా బాగా పులుస్తుంది అన్నమాట. మార్నింగ్ అయితే మనం ఇడ్లీ పెట్టుకోవడానికి పిండి అయితే రెడీగా అయితే ఉంటుంది. బాగా పులిసిపోయిన పిండిని అయితే మనం ఇడ్లీ పెట్టుకుంటే మెత్తగా దూదిలాగా నిజంగా సూపర్గా ఉంటాయి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో అయితే మీకే కాదు నాకు కూడా నెక్స్ట్ టైంకి యూజ్ అవుతుంది. అది ఎందుకో చెప్పండి.